హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. మా బున్ను బాబండి నిద్ర లెగవంగానే పాపం పరిగెత్తుకుంటూ, తోకాడించుకుంటూ వస్తాడు నా దగ్గరికి. ఇవాళేంటో చాలా డల్ డల్‌గా ఉన్నాడండి. వాడికేదో కడుపులో స్టొమక్ అప్‌సెట్ అయిందనమాట. మొన్న రా చికెన్ తినేసాడు. కడిగి అక్కడ పక్కన పెట్టాను. ఫోన్ కాల్ వచ్చిందని పక్కకు రాంగానే 1, 2 ముక్కలు తినేసాడండి. పాపం అప్పటినుంచి వాడికలా అయిపోయింది. చాలా టెండర్ కదా అందుకు. సరే వాడి సంగతి పక్కన పెట్టేస్తే అదిగోండి పొద్దున పొద్దున నా అవతారం చూస్తారు కదా! అలా ఉంటాం మనం. కౌశిక్ బాబుకి ఒకటి శాండ్‌విచ్ బాక్స్ ఇవ్వాలి. ఒకటేమో ఏదన్నా ఫ్రైడ్ రైస్ లాంటిది. ఈరోజైతే ఎగ్ రైస్ చేశాను. నేను చాలా బాగా చేస్తానండోయ్! ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. మీకోసం షార్ట్ ఫార్మ్‌లో పెడతా. అండ్ శాండ్‌విచ్ అయిపోయింది. అదిగోండి అమ్మ చేతి కాఫీ. హ్యాపీనెస్ అనే కప్స్ కొన్నానండి కాఫీకి. నాకెందుకంటే అంత హ్యాపీ అనమాట. ఇంక ఈ బట్టలంటారా ఆల్రెడీ ముందు వ్లాగ్‌లో ఐ థింక్ మీకు చూపిచ్చాను. తిరుపతి వెళ్ళేసొచ్చాం గదండీ! వామ్మో! ఎంత సర్దినా అక్షయ పాత్రలో ఫుడ్ ఒస్తున్నట్టు ఒస్తున్నాయి ఆ బట్టలు. సర్ది, సర్ది, సర్ది విసుగెత్తిపోయాను. అదిగోండి ఎవరి ఆళ్ళకి డిపార్ట్ చేసేసి లిటరల్లీ మంచం మీద పెట్టా అనమాట. అంటే మంచం మీద పడుకోవడానికొచ్చినప్పుడైనా అవి అడ్డంగా ఉంటే అవి సర్దేసి పడుకుంటాము అనేది నా ఫీలింగ్. లేకపోతే అలా బద్ధకిచ్చేసి లాట్స్ అండ్ లాట్స్ అలా ఉండిపోతాయి. నాకేంటోనండి ఇంట్లో పనంతా చాలా యాక్టివ్‌గా టకటక చేసేసుకుంటాను. ఈ మడతేసిన బట్టలు సర్దడం, ఊరు నుంచి వచ్చిన తర్వాత సూట్ కేస్‌లో నుంచి బట్టలు తీసి సర్దడం ఎందుకో అలా లాగ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇంకొక జబ్బు గూడా ఉందిలెండి. అందరం షేర్ చేసుకొని ఎవరియి ఆళ్ళు సర్దుకుంటే అది వేరే ఉంటుంది. మనమే అన్నీ చేయాలి, అందరియి చేయాలి అని పెట్టుకుంటే ఇదిగో ఇలాగే అనమాట. ఇంట్లో ఏ మూల చూసినా బట్టలు. ఈ టైంలో ఎవరన్నా మా ఇంటికొస్తే "చిచ్చి ఏంటి అమ్మ ఇలా పెట్టుకుంది ఇల్లు" అంటారు. అంత ఘోరంగా ఉంది. అండ్ నా పరిస్థితి చూసారా నేను కింద బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదండి. మార్నింగ్ నిద్ర లెగిసి కౌశిక్‌ని పంపించేసిన తర్వాత మమ్మీకి కిచెన్‌లో బ్రేక్‌ఫాస్ట్ హెల్ప్ చేసి పైకొచ్చి స్నానం చేసి కిందకెళ్తా అనమాట. మళ్ళీ పూజ అది చేసేసుకొని లంచ్‌లో ఏమన్నా హెల్ప్ కావాలంటే చేస్తా. లేదంటే మోస్ట్‌లీ మార్నింగ్ వంట అమ్మే చూసుకుంటుంది. సో, పైకొచ్చి ఇవాళ నేను ఆ బ్రేక్‌ఫాస్ట్ కూడా మిస్ అయిపోయాను. అంత పననమాట. లిటరల్లీ ఒక 1 అవర్ నుండి ఆ బట్టలు మడతేయడం, సర్దడం సరిపోయింది నాకు. అదిగోండి కిందకెళ్తే ఆ పప్పుచారును ఇంకేంటి పప్పు ఉడకపెట్టింది. ముక్కలన్నీ పక్కన రెడీగా పెట్టుకుంది. కల్లుప్పేసిందండి అమ్మ. తను నార్మల్ సాల్ట్ వాడరు. మాక్సిమం కల్లుప్పే వాడతారు. అదే హెల్తీ అని. దోసలేసేస్తోంది. కొంచెం హెల్ప్ చేశాను. అదిగోండి అమెజాన్‌లో మర్చిపోయాను. ఈ ఫ్లోర్ క్లీనర్స్, బాత్రూమ్ క్లీనర్స్ మాది లంకంత కొంపకి ఆ 1 లీటర్ తెప్పిస్తుంటే సరిపోవట్లేదండి. సో, నేను ఈ 5 లీటర్స్‌వి తెప్పిచ్చాను. ఏంటో క్యూసీ5 అని ఉంది దాని మీద బ్రాండ్ పేరు. అసలు ఇది జూసారా? ఆవకాయ పక్కింటోళ్ళు ఇచ్చిన ఆవకాయ పచ్చడి, ఆ వేడి వేడి దోసలు అద్దిరిపోయింది. అండ్ అంత వేడి వేడిగా ఘాటు ఘాటుగా తిన్నాక చల్ల చల్లగా, కూల్ కూల్‌గా, స్వీట్ స్వీట్‌గా మ్యాంగో తింటే బావుంటుందనిపిచ్చింది. ఉలవపాడు నుండి తిరుపతి నుంచి వస్తూ మ్యాంగో తీసుకొచ్చాను గదండీ! ఆ ముక్కలనమాట. అందరం హ్యాపీగా మ్యాంగో కట్స్ ఎంజాయ్ చేసాము. అండ్ ఇదిగోండి అన్నట్టు ఈ తెల్ల చెట్లండి వాడొద్దు మొర్రో అని జెప్పినా మా అమ్మ వదలట్లేదు వీటిల్ని. అదిగోండి చింతపులుసు మిక్స్ చేసి పోస్తున్నారు సాంబార్‌లో. నేనైతే పడేయను. అదే అందుకే నువ్వు నీ ప్రాణం అంతా తెల్లటిలో ఉంటుందని నేనేం అనుకోలేదు. మా అమ్మ డైమండ్స్ అడుగుతాను, వంట ఇంట్లోకి వచ్చి అడుగుతా చెప్తాను. కార్తీ మీ ఇంట్లో తెల్ల సామాన్లు ఉన్నాయా? ఇంకా ఉన్నాయా? ఉన్నాయా? మీ అత్త ఊరుకుంటుందా పారేసి? ఎంటికలు అయినప్పుడల్లా వేసి ఒక 10 బౌల్లో తీసుకున్నారు. నువ్వు కొత్తగా కొంటున్నావా? నువ్వు ఇంకా గ్రేట్. మేమేమో ఉన్నాయి పారేయలేక అలా చింతపండు నానేయడానికి వాటికి. కార్తీక డైమండ్ సెట్ పోయినా హ్యాపీ ఫీల్ అవుతుంది, ఈ పోతే మటుకు ఏడుస్తాను. అదిగో ఇంట్లో డైమండ్ సెట్లు పోయినా ఓకే అంట. మా ఇంట్లో కూడా అదే పరిస్థితి మేడం. అత్త ఊరుకోదా? అసలు నైస్. ఏమండి మా కృష్ణమ్మ లంచ్కి పెసరపప్పు పాపం ఆ నీటి శబ్దం ఆపితే నేను మాట్లాడతాను. మా ఇంట్లో లంచ్కి పెసరపప్పు బ్రాక్లీ అండి. లంచ్ అంటే మా కృష్ణమ్మకి మాత్రమే. మేమైతే హ్యాపీగా అదిగోండి వేడి వేడి పప్పుచారు, ఇంకేంటి అరటికాయ ఫ్రై. అది అది ఇప్పుడు నేను చూపించలేదు, లంచ్ టైంలో చూపిస్తాను. సో, బేసిక్‌గా అయితే ఇవాళ ఫ్రైడే అండి. కాస్త పూజ లేట్ అయిపోయింది. బట్ లేట్ అయినప్పుడల్లా నేను అనుకుంటూ ఉంటా, రాహుకాలం టైంలో పెడుతున్నానులే అని చెప్పి నన్ను నేను సాటిస్ఫై చేసుకుంటాను. అదిగోండి మా బుజ్జి శివయ్య పశుపతినాథుడండి. నా ఫ్రెండ్ నేపాల్‌లో ఉంటుంది తను. అక్కడి నుంచి తెచ్చిచ్చిన శివలింగం. రెగ్యులర్‌గా పూజ చేసుకుంటూ ఉంటానండి. అండ్ ఇదిగోండి మా బున్నుగాడు పొద్దున్నుంచి పాపం ఈడేంటో డల్‌గా ఉన్నాడు గైస్. ఏసేసి రూమ్ అలా కోజీగా చేశాను. నిద్రపోతున్నాడు. తగ్గకపోతే ఇంకా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. ఏవండోయ్! అన్నట్టు నేను లంచ్‌కి ముందు ఫ్రూట్స్ తినడం ఇష్టం నాకు. అయితే నేరేడుకాయలు తీసుకొచ్చాం గదా! తిరుపతి వ్లాగ్‌లో మీరు ఆ షార్ట్స్ చూస్తే అర్థమవుతుంది. ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయంటే ఫ్రిడ్జ్‌లో దాచుకొని మరీ తింటున్నాను. షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా బెనిఫిషియల్ అండి. ఐ మీన్ చాలా చాలా బెనిఫిట్స్ వస్తాయి. నిద్రలేసి పరగడుపున తింటే ఇంకా మంచిది. కాపోతే మనకి కాఫీ పడకపోతే డే స్టార్ట్ అవ్వదు. అందుకని నేనైతే ఇదిగోండి లంచ్‌కి ముందు ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మీలో ఎంతమందికి ఈ నేరేడు పళ్ళు ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ హైబ్రిడ్ కంటే కూడా నాటు నేరేడుకాయలు దొరికితే ఎంజాయ్ చేయండి. అవి చాలా చాలా హెల్తీ. కృష ఏం తింటున్నావు కృష? ఏం తింటున్నావు? సలాడ్. ఏమండి పొద్దున్న బ్రాక్లీ సాలడ్. సాలడ్. ఓకే అమ్మా సాలడ్.
పొద్దున బ్రోకలీ సాలడ్ కోసి ఉండాం కదండి, వచ్చింది పాప వచ్చింది లంచ్ బ్రేక్లో. అయితే ఇంట్లో తోడపెట్టిన పెరుగు నచ్చదంట. దీనికి దానికి తేడా ఏంటి కృష? యోగర్ట్కి అంటే పెరిగే కదా, పెరుగు వాసనే వస్తుందిగా, ప్రోటీన్ ఉంది. మనం తోడేస్తే దాంట్లో ఏముంది అందులో? ఫ్యాటా? ఈ గుడ్డ ఏంటి నీకేనా? ఓకే. మార్నింగ్ ఎన్ని గుడ్లు తిన్నావు కృష్ణ? అంటే జస్ట్ ఎగ్ వైట్స్ అండి, మా అమ్మాయికి లిస్ట్ పెట్టకండి. లోపల ఉన్న ఎల్లోలన్నీ మా బున్నుగడికి వేసింది, ఆడేమో మంచిగా నిద్రపోతున్నాడు మొత్తుగా అవన్నీ తిని. అయితే బ్రాక్లీలో అమ్మ మామూలుగా సాల్ట్ పెప్పర్ వేస్తారు లైట్గా, మళ్ళీ ఈ పప్పుల పొడి ఉంటుంది కదా, ఈ కొబ్బరి కారం, ఇది వేసుకుని తింటుంది మళ్ళీ పైనుండి. పాపం పైసలు అలవాటు అయిపోయిన బతుకులు అంటారు వీటిని. ఏమండో వేడి వేడి అరటికాయ ఫ్రై అండ్ సాంబార్. గోంగూర పచ్చడి ఆల్రెడీ తినడదే, మనం నెక్స్ట్ డే కూడా తింటాం కదా, ఫ్రిడ్జ్లో దాచుకోవాలి. సో క్రిష్ గారు రైస్ అయితే తినట్లేదు, కానీ బ్రాక్లీ, ఉడకబెట్టిన బ్రాక్లీ తింటుంది కదా, అందులో ఈ కూరలన్నీ వేసుకొని తింటుందండి. అప్పుడు కానీ దానికి ఆ క్రేవింగ్స్, ఆ సాటిస్ఫాక్షన్ రాదంట. దేనికోసం? ప్రోటీన్ కోసం తింటున్నా నేను. ఇందులో పెసరపప్పు వేసి ఉడకబెడితే తినేదాన్ని కాదా క్రిష్? తినేదాన్ని, పెట్టలే. ప్రోటీన్ కోసం సాంబార్ తింటున్న క్రిష. క్రిష, మా అరటికాయ ఇగురు చూడు ఎంత బాగుందో, చండాలంగా ఉంది. నిన్న చూసి ఏంటిది ఇలా వండుకున్నారు అలా అనొచ్చా? ఫుడ్ని మీ ఫుడ్ కదా, ఏ ఫుడ్నైనా తప్పు అనకూడదు అట్లా. సారీ. సాంబార్ ఎలా ఉన్నాయి చూస్తుంటే? రెడ్గా ఉంది. మా అమ్మ చేసిన సాంబార్ అండి, ఈ కలరు ఆ టెక్స్చర్ రెండు రావు నా బతుకు, ఎన్నిసార్లు చేసినా రావన్నమాట. అదే అందుకే అంత రిస్క్ ఎందుకు నావన్నీ చేయమంటున్నాను, మనం అవసరమా, మనం కష్టపడ్డామని. వేసుకుంటా నేను నీ అరటికాయ కూర సేల్ చేసేయాలని అందరం ఎక్కువ అరటికాయ కర్రీ పెట్టేసి, కూడా మొత్తం పెట్టేసుకున్నాను. అది నువ్వు మళ్ళీ నైట్ పెట్టి మేము తినకపోతే నెక్స్ట్ డే కూడా పెట్టేస్తాం. నైట్ నేను చికెన్ గ్రేవీ తిన్నగా బాగానే అదే పెట్టు. అరటికాయ కూర ఎందుకు మీ అన్నకి ఇష్టం ఉండేది కాదంతా, నేను తెగ ఉండేదాన్ని. బాగుండేది. సారీ, నీ కాలు కింద నా కాలుకి అడ్డంగా ఎవడు పెట్టమన్నాడు? అరటికాయ ఇగురు, నిమ్మకాయ పిండి బలి చేసి వంట బాగానే చేస్తుంది. బ్రాహ్మణులని నాకు కూడా ఇష్టం. యాక్చువల్లీ అరటికాయ గురు నిమ్మకాయ పిండి నువ్వు చేసేదాన్ని, ఈ మధ్య చేయట్లా. నేర్పింది. అందులో అల్లం వేస్తారు కదా అత్త? అల్లం పచ్చిమిరపకాయ నూరేయాలి. నూరేసేసి ఉల్లిపాయ వేస్తారా? లేదు. ఓకే, మరి అందులో దాని పేరు ఉప్మా కూర, బ్రాహ్మణులు ఉంటారు. రైట్, ఉప్మా కూర, కరెక్ట్. రోజు తెల్ల ఉప్మా ఉల్లిపాయ వేయకుండా జాగ్రత్తగా అంత బాగుంటుంది. రేపు పొద్దున్న నేను అసలు ఆనియన్స్ వేయను ఉప్మాలో. అవును, కంటేస్ట్ ఏదన్నా జస్ట్ అన్ని క్రంచీగా పప్పులో వేసుకుని ఒట్టి పచ్చిమిర్చి, అల్లం, నెయ్యి అంత బాగా చేద్దాం వేడి వేడిగా. రేపు బొబ్బరి ఉప్మా చేసుకుందాం పొద్దున. ఉందారా తెప్పిద్దాం లేకపోతే ఎంతసేపు. అదేంటంటే ఉప్మా పోపు వేసేసుకుని ఉడకబెట్టిన అరటి పసుపు, అరటికాయ ముక్కలు. ఓకే, అరటికాయ ముక్కలు ముందే ఉడకబెట్టేస్తారు, అందుకే మెత్తగా ఉంటుంది. ఏమండి, లంచ్ అయిన తర్వాత ఖచ్చితంగా మ్యాండేటరీ స్లీప్ అనమాట. పొద్దున్నే లెగుస్తాం కాబట్టి మా హౌస్ కీపింగ్ మామ్స్ ఖచ్చితంగా కొద్దిసేపైనా పడుకోవాలి. మినిమం పావుగంట, మ్యాక్సిమం అరగంట, అంతకుమించి పడుకోకండి, ఒళ్ళు వచ్చేస్తుంది. నేను కూడా ఒక షార్ట్ న్యాప్ తీసుకుని అయితే లెగిస్తాను. మా క్రిషమ్మని ఒక స్కూల్లో డ్రాప్ చేయాలి, తను ఇంటర్న్షిప్ చేస్తుంది. అండ్ దెన్ కౌశిక్ని స్కూల్ నుంచి తీసుకురావాలి. ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నానంటే, అలారం మోగిందండి 2:45కి అన్నట్టు లెగిసాను. నాకు ఒకటి అర్థం కాదు, ఫోన్లో రింగ్ అయితే మామూలుగా ఎవరైనా కాల్ చేసి ఫోన్ రింగ్ అయితే పడుకున్నప్పుడు కూల్గా అలా కళ్ళు తెరిచి చూస్తాము. ఆ అలారం సౌండ్ ఏంటండి బాబు, ఇట్లా ఏదో గుండెలు దడచ్చినట్టు అనిపించిద్ది. ఇట్లా జుమ్ అని చెప్పి ఒక స్ప్రింగ్ మూమెంట్లో నిద్రలేచి ఇప్పుడే జస్ట్ అలారం కట్టేసి కిందకి వెళ్తున్నాను. అదనమాట నాకే ఈ జబ్బా, అందరికీ అలాగే అనిపిస్తుంది అలారం మోగితే? కామెంట్ చేయండి. హాయ్, మా క్రిష అండి స్టైల్గా వెళ్ళిపోతుంది నన్ను, అంటే ఐ మీన్ ఇప్పటిదాకా నన్ను తీసుకొచ్చి వెళ్ళిపోతాను స్కూల్లోకి బై బై చెప్పి. తాళాలు, కారు తాళాలు దాని దగ్గర ఉన్నాయి. నేను హార్న్ వేస్తానని తిడుతుంది నన్ను, ఏంటలా స్కూల్ ముందు హార్న్ వేస్తున్నావు, కీస్ తీసుకుని వెళ్ళిపోతుంది లోపలికి. హలో మేడం. Yeah, there are people studying inside. Shut up. Bye.
ఏంటి ఇలా బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? ఎండ అలా ఉందండి. ఈ పైన ఈ షేడ్ ఏదైతే ఉందో ఇది కనుక ఓపెన్ చేస్తానంటే నాకు రోడ్ కనిపించలేదు, అలా ఉంది పరిస్థితి. సో నేను అండ్ కౌశిక్ బయటకు వచ్చామండి, ఏదో అర్జెంట్ పని ఉందంటే. అక్కడ పరిస్థితి అనమాట, కారిపోతున్నాయి లిటరలీ. ఇంట్లో ఉంటే కిచెన్లో ఉన్న సేమ్ పరిస్థితి, బయటకు వచ్చి ఏసీ కార్లో ఉన్న ఒక నిమిషం కార్ ఆపేస్తే సేమ్ పరిస్థితి. సీరియస్లీ అండి, హ్యాట్స్ ఆఫ్ ఎవరైతే రెగ్యులర్గా ఈ జాబ్స్కి వెళ్ళి ఎండలో కష్టపడుతూ ఉంటారో. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ. ఏమండో మా అమ్మాయి సడన్గా ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. జస్ట్ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేద్దామని వంటింట్లోకి వెళ్తుంటే, మమ్మీ వద్దొద్దు నైట్కి ఏమీ వద్దు ఉంది. ఎందుకంటే మా ఇంటి బంగారం సమంత గారి మూవీ అయితే బుక్ చేసిందంట. సో నేను, మా వారు, నా పిల్లలు నలుగురం వెళ్తున్నాము. మీకు నేను షార్ట్ ఫామ్లో ష్యూర్గా జెన్యూన్గా రివ్యూ ఇచ్చేస్తా. సరే అండి, మరి ఇంతటితో ఇవాల్టి వ్లాగ్ని ముగించేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. నన్ను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ రెగ్యులర్గా నా కంటెంట్ చూడాలి అనుకుంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అలాగే నా కంటెంట్ మీకు నచ్చింది, ఎంటర్టైనింగ్గా ఉంది, రిఫ్రెషింగ్గా ఉంది అనిపిస్తే మాత్రం ప్లీజ్ అండి వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఉండనా మరి, బాయ్.